హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. సో ఇవాళ మనమైతే ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఇదేదో ర్యాండమ్గా వచ్చే వీడియో కాదు, ఆప్షన్ బయింగ్ ఫుల్ కోర్స్లో ఇది కూడా ఒక టాపిక్ మనకి. సో ఈ రోజు అయితే మనం ఇక్కడ ఉన్నాము ఇంట్రడక్షన్ టు ఆప్షన్స్ దగ్గర. సో ఆప్షన్స్లో రెండు ఉంటాయి, కాల్ ఆప్షన్ అని, పుట్ ఆప్షన్ అని. సో మార్కెట్ పైకి వెళ్తుంది అని అయితే మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కాల్ ఆప్షన్ని బై చేస్తాం. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్, టొమాటోలు ఉన్నాయనుకున్నాం, టొమాటోల్ని ఆప్షన్స్ అనుకున్నాం. సో మీరు ఒక రీసెలర్, మీరు ఒక షాప్ కీపర్, మీరు కొనుక్కొని అమ్మాలా, మీరు ఒక రీసెలర్ ప్లేస్లో ఉన్నారు. సో మీరు టొమాటోల్ని కొనుక్కున్నారు అండ్ మరి వేరే వాళ్ళకి అమ్మాలన్నమాట. అది మార్కెట్లో. సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఫార్మర్. సో ఆయన టొమాటోల్ని మీకు ఒక 100 రూపీస్కి అమ్మినారు, మీరు దాన్ని కొనుక్కున్నారు. సో మీరు టొమాటోస్ని బై చేస్తున్నారు, టొమాటో బయ్యర్. ఇది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునేకి. ఆయన టొమాటో సెల్లర్. సో ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్. టొమాటోస్ అనేది ఆప్షన్స్. సో మీరు టొమాటోల్ని బై చేశారు, ఆయన టొమాటోల్ని సెల్ చేశాడు. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఆప్షన్ బయ్యర్కి తను ఏ ప్రైస్ నుంచి అయితే కొంటాడో ఆ ప్రైస్ నుంచి పైకి వెళ్తేనే ఆయనకి లాభం. ఆ ఆప్షన్ పైకి వెళ్ళాలా, ఆయన ఎక్కడ ఏ ప్రైస్లో అయితే కొన్నాడో ఆ ప్రైస్ నుంచి పైకి వెళ్ళాలా. సో సెల్లర్కి ఆయన ఏ ప్రైస్లో అయితే అమ్మినాడో అక్కడి నుంచి కిందికి వెళ్తే లాభం. ఏదో ఇది మరీ చెప్తున్నాను, ఇదేదో ర్యాండమ్గా వచ్చే వీడియో అయితే కాదు. కింద ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను, ఫుల్ ఆప్షన్ బయింగ్ కోర్స్ అని. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రతి ఒక్క వీడియోని చూసేయచ్చు. అంటే మీరు ఆ ట్రస్ట్ ని మీరు ట్రేడ్ చేసే స్టేజ్లో అయితే ఉంటారు ఆ ఫుల్ ప్లేలిస్ట్ కంప్లీట్ చేశాక. See you.